నమస్కారం తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో మరో యుద్ధం తథ్యమనే సంకేతాలు వస్తున్నాయి ముఖ్యంగా మీడియాలో అయితే యుద్ధం వచ్చినట్లే కథనాలు వస్తున్నాయి అయితే ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయంటూ వస్తున్న మీడియా కథనాల్లో ఆధారాల కంటే ఊహాగానాలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరోవంక పాకిస్తాన్ ఉలికిపాటు చూస్తుంటే పాక్ నేతల్లో యుద్ధ భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అలాగే పాక్ మీడియాలో వస్తున్న కథనాలు గమనిస్తే యుద్ధానికి ముందే పాక్ నేతలు పాలాయన మంత్రం జపిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు నిజానికి ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలా చితికిపోయిన పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితిలో లేదని అంటున్నారు నిజానికి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా చెప్పుకున్నారు అవును ప్రపంచ దేశాలు తమను బిచ్చగాళ్లను చూసినట్లు చూస్తున్నాయని షరీఫ్ చెప్పుకున్నారు ప్రధాని చెప్పిందే నిజమైతే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా బాధాకరంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు అలాగే పాక్ లో బ్రెడ్ ముక్క రొట్టె ముక్క రేట్లు పాలు పెరుగు ధరలు మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోందని అంటున్నారు అందుకే పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అణ్వాయుధ బూచిని చూపించైనా యుద్ధం రాకుండా అడ్డుకునే విఫల ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు సరే పాక్ ప్రగల్భాలు ఎలా ఉన్నా భారతదేశం మోడీ ప్రభుత్వం నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉందా అంటే ప్రధాని నరేంద్ర మోడీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 2 రోజులకు బీహార్ మధుబనిలో చేసిన ప్రసంగంలో ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటాడి శిక్షిస్తామని గట్టి హెచ్చరిక చేయడంతో పాటుగా ఉగ్రవాదులకు సహకరించిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రధాని మోదీ ఉగ్రవాదులకు ఉగ్రవాదానికి ఆఖరి మజిలీగా మిగిలిన కొద్దిపాటి భూభాగాన్ని మట్టిలో కలిపేస్తామని చేసిన హెచ్చరిక పాకిస్తాన్ ఉద్దేశించి చేసిందే అంటున్నారు అంటే మోదీ యుద్ధ భేరి మోగించినట్లే అనుకోవచ్చని అంటున్నారు అదలా ఉంచితే తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య కూడా యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ గానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు మోహన్ భగవత్ ఢిల్లీలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారతదేశం పొరుగు వారికి అపాయించేదు హాని తలపెట్టదు కానీ రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్ కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు శత్రువును వదిలిపెట్టదు అని స్పష్టం చేశారు అంతేకాదు ప్రజలకు రక్షణ కల్పించడం పాలకుల ప్రధాన కర్తవ్యం పాలకులు ఆ బాధ్యతను నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు హిందూ మతం మూల సూత్రాల్లో అహింసే ప్రధానమైందని ఆయన వ్యాఖ్యానించారు అయితే స్వీయ రక్షణ కోసం దుర్మార్గులను ధీటుగా ఎదుర్కోవాలనేది కూడా హిందూ ధర్మంలో ఓ కీలక అంశమని వివరించారు దుర్మార్గులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని అన్నారు ముఖ్యంగా అమాయకులను మతం అడిగి మరీ కాల్చి చంపారు ద్వేషం హింస పగలకు పాల్పడితే కాదు ఇతరుల ద్వేషాన్ని పగను హింసను మౌనంగా భరించరాదు అదే హిందూ ధర్మం అని పేర్కొన్నారు కాగా ప్రధాని మోదీ మధుబని బీహార్లో చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఒకే అర్థమిస్తున్నాయని అంటున్నారు యుద్ధానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అదే అంతిమ నిర్ణయమా అంటే కాదని అంటున్నారు